హాయ్ అండి అందరికీ వారాహి అమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు. ఇంకా మూడవ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, పూజ ఎలా అయ్యింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మాకైతే 3 బాల్కనీలు ఉంటాయండి. ఇంకా అవైతే నేనైతే ఊడ్చేసుకొని తుడిచేసుకుంటానన్నమాట. ఇంకా ఈరోజు సాయంత్రంగా అయితే పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. బాల్కనీలు ఊడ్చేసుకొని ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటున్నాను ఊడ్చుకున్న తర్వాత. మా ఆయన అయితే డ్యూటీ ఇంట్లోనే చేసుకుంటున్నాడు, ఎందుకంటే వర్షం పడుతుందని వెళ్ళలేదన్నమాట ఈరోజైతే. ఇంకా ఆయనకైతే ఫుల్ బిజీగా ఉన్నాడనమాట. ఇంకా నేనైతే నా పని చేసుకుంటున్నాను, ఇంకా టీ తాగేసి. ఇంకా మేము మొన్న తిరుపతికి 15 డేస్ సేవకు వెళ్ళినప్పుడైతే మాకు తులసమ్మ అయితే ఇంట్లో నిద్రపోయిందండి. ఒక తులసమ్మ అయితే బాగుంది, ఇంకా చిన్నగా ఉందన్నమాట, అది ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని బాల్కనీలు ఊడ్చి తుడుచుకునేసరికి ఒక 20 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది నాకు. ఇంకా పొద్దున మాప్ పెట్టుకోలేదని ఇంకా సాయంత్రం అయితే పెట్టుకుంటున్నాను. డైలీ ఒకసారి అయితే మాప్ అయితే చేసుకుంటాను ఇల్లు ఊడ్చిన తర్వాత అయితే. ఇంకా ఊడ్చిన తర్వాత మాప్ పెట్టుకోకుంటే ఏదో దుమ్ము ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మాప్ పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. ఇంకొక బాల్కనీ ఇదనమాట. నేను హీటర్ అయితే వేసుకున్నాను. ఈ బాల్కనీలో నుంచి చూస్తే మొత్తం రోడ్డు, ఇంకా అవతల బాల్కనీ కూడా కనబడుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ అనమాట. ఇలా మాకు 3 బాల్కనీలు. ఇంకా వంట రూమ్ పక్కన ఒక బాల్కనీ ఉంది, అక్కడైతే వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటాను. ఇంకా వారాహి అమ్మ పాటలు అయితే టీవీలో ఆన్ చేసేసుకున్నాను. ఇంకా పాటలు అయితే వస్తూ ఉంటే ఇంకా నేను పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత నేను వాకిట్లో అయితే అంతా తుడుచుకున్నాను కదా, ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇల్లు అయితే అంతా క్లీన్ అయితే అయిపోయింది. ఇలా అయితే ఉందన్నమాట మా ఇల్లు నీట్గా. అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం లేటే అవుతుంది అని కొంచెం ముందుగానే నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా స్వీట్ పొటాటో అయితే ఉడకబెడుతున్నాను. కొంచెమే వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయొద్దని. ఇంకా మా ఆడబిడ్డ అయితే నిన్న వీడియోలో చూసి నాకు ఫోన్ చేసి చెప్పింది, అంత వాటర్ వేయద్దు, ఊరికే జస్ట్ కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి అవి తొందరగా ఉడికిపోతాయి అని చెప్పిందనమాట. మేమైతే ఎప్పుడు తెచ్చుకోము అవి, ఇట్లా పూజ ఉన్నప్పుడే నేను తెచ్చుకుంటాను. ఇంకా నేను రోజు కుంకుమార్చన అయితే చేస్తున్నాను కదా, ఇంకా కుంకుమ అయితే ఇలా సాయంత్రం నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిన తర్వాత ఆ కుంకుమ అయితే ఒక డబ్బాలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా మళ్ళీ ఈరోజు చేసుకుంటాం కదా, అది మళ్ళీ మరుసటి రోజు రేపు సాయంత్రమే తీస్తాను. రోజు సాయంత్రము పొద్దున అయితే అదే కుంకుమ పెట్టుకుంటారనమాట. ఇంకా ఈరోజు అయితే పువ్వులు, ఆకులు అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా అన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు పూజకి అయితే సరిపోతాయి. ఇంకా స్వీట్ పొటాటో కూడా ఉడికిపోయింది కాబట్టి ఇంకా అది కూడా ఒలిచి ఇంకా ఒక దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పానకం కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా వేడిగా కొంచెం పాలు అయితే పెట్టాను, కొంచెం చక్కెర వేసి అయితే ఇంకా అన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు పండు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇంకా రెడ్ కలర్ ఏదైనా మనం పెట్టచ్చు అమ్మవారికి. ఇంకా దానిమ్మ గింజలు పెట్టలేదు ఈరోజు, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పెడదామని అది కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా పానకంలోకి అయితే కొంచెం యాలకుల పొడి, ఇంకా కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి అయితే వేసుకొని, ఇంకా బెల్లం పౌడర్ అయితే వేసుకొని ఇంకా బాగా కలియబెట్టి అయితే ఒక కప్లోకి తీసుకున్నాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతా కట్ చేసి ముక్కలుగా చేసుకొని ఒక కప్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి పాలు, పానకము, డ్రాగన్ ఫ్రూట్, స్వీట్ పొటాటో అయితే పెట్టానన్నమాట అమ్మవారికి. ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి. బెల్లం పౌడర్ కొంచెం కరగాలి కదా అని కొంచెం స్పూన్తో అయితే తిప్పుతూ ఉన్నాను అనమాట. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన చేసేసి ఇంకా నైవేద్యం అయితే అక్కడ పెట్టేసి వారాహి అమ్మ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నాను. ఇంకా ఆదివారం వచ్చేసి పంచమి అంటున్నారు కదా, శనివారం సాయంత్రం నుంచే పంచమి స్టార్ట్ అవుతుందంట. ఇంకా మనం పెట్టుకుంటే కందదీపం శనివారం సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఆదివారం 7:30 లోపలైనా కందదీపం అయితే వెలిగించుకోవాలి. ఇంకా నేను తెచ్చుకున్నాను కందదీపము, అదైతే ఆదివారం పంచమి రోజు అయితే వెలిగిద్దామని 2 అయితే తెచ్చుకున్నాను. ఒకటి పంచమి రోజు వెలిగించి ఇంకొకటి లాస్ట్ రోజు 9వ రోజు వెలిగిద్దామని 2 అయితే తెచ్చుకున్నాను అనమాట.
ఇంకా దీపారాధన చేసేసి ఇంకా నేను పెట్టుకున్న ప్రసాదాలైతే అమ్మవారికైతే పెట్టేసి ఇంకా ధూపం, దీపం, హారతి అన్నీ అయితే ఇచ్చేసాను. ఇంకా ధూపం అయితే వేస్తున్నాను. ఇంకా ధూపానికి మాత్రం నా దగ్గర బొగ్గులు లేవని ఇలాగైతే పెట్టుకుంటున్నాను కదా, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఇంకా 3వ రోజు కూడా పూజ చాలా ప్రశాంతంగా మంచిగానే అయ్యింది నాకైతే. ఇలా ముగ్గురు అమ్మలకైతే పువ్వులు పెట్టుకొని బాగా పూజ అయితే చేసుకొని ధూపం అయితే ఇచ్చానన్నమాట నేను. ముగ్గురు అమ్మవార్లు అయితే చాలా బాగా ఉన్నారు కదండి. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. అమ్మవారి కృప అందరిపై ఉండాలని, అలాగే ఈ ముగ్గురు అమ్మలు మనపై అంటే మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమ నేను కూడా అలా పెట్టుకుంటాను అన్నమాట రోజు. ఈసారి అయితే వర్షాలే కనబడట్లేదు కదా, ఊర్లో అయితే అందరు భజనలు చేస్తున్నారంట వానలు పడాలని. మనమందరం కూడా వానలు బాగా పడాలని అమ్మవారిని మొక్కుకుందాం. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ, కాకరకాయ అయితే చేశాను. ఇదండి నా 3వ రోజు పూజ.